అభ్యర్థులకు స్వాగతం. ఈరోజు మనం 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ గ్రామర్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చూసుకుందాం. అలాగే అభ్యర్థులు అందరూ కూడా ఈ వీడియో అనేది లేటుగా వస్తుంది, దానికి క్షమించాలి. ఎందుకంటే మొన్ననే ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే తర్వాత స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్లు ఇవన్నీ జరగటం వల్ల తీరిక లేకుండా ఉన్నందున వీడియో అనేది లేట్ అయింది. కాబట్టి ఇక నుండి మనకి వీడియో అనేది లేట్ అవ్వదు. అలాగే వీటికి సైమల్టేనియస్గానే మనం టాపిక్ వైజ్గా కూడా గ్రామర్ వీడియోలు అనేది అప్లోడ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనకి 7th క్లాస్లో మొదటి లెసన్ వచ్చేసి 3 క్వశ్చన్స్ మీరు చూడంగానే అర్థమైపోయి ఉంటుంది. 3 క్వశ్చన్స్ అంటే 3 ప్రశ్నలు. ఈ లెసన్లో మనకు వచ్చేసి ఒక రాజుకి 3 ప్రశ్నలు అనేవి మైండ్లో ఉత్పన్నమవుతాయి. ఆ 3 ప్రశ్నలు మనకి ఏంటంటే, ఒక పనిని స్టార్ట్ చేయడానికి ఏది మంచి టైము, అలాగే ఎవరు తనకు ఇంపార్టెంట్ మనుషులు, అలాగే మూడో క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హిమ్ టు డూ, అంటే తను చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి. మళ్ళీ ఒకసారి ఆ 3 ప్రశ్నలు చెప్తాను, ఒకసారి ఏనండి. ఒక పని స్టార్ట్ చేయడానికి మంచి పని ఏది, రెండోది వచ్చేసి తనకి ముఖ్యమైన మనుషులు ఎవరు, మూడోది వచ్చేసి ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హిమ్ టు డూ, తను చేసే ముఖ్యమైన పని ఏమిటి. ఈ 3 ప్రశ్నలు తన మదిలో వచ్చాయి. ఈ 3 ప్రశ్నల యొక్క ఆన్సర్ కోసం చాలామందిని అడిగాడు అనమాట. అలాగే ఎవరైతే ఈ 3 ప్రశ్నలకు సరైన సమాధానాలు, తను ఒప్పించే సమాధానాలు చెప్తే వారికి నగదు రూపంలో మంచి డబ్బు కానుకలు ఇస్తానని కూడా రాజు ప్రకటించాడు. రాజ్యం నలుమూల నుండి చాలామంది వచ్చారు, కానీ వాళ్ళ యొక్క సమాధానాలతో రాజు హర్షించలేదు. అయితే రాజు తన రాజ్యంలో ఒక హెర్మిట్ అంటే సన్యాసి ఉన్నాడు. అతను ఎలాంటి క్వశ్చన్లకు సరైన సమాధానాలు ఇస్తాడు అని వింటాడనమాట. సో అతని దగ్గరికి వెళ్ళి ఎలాగైనా తన సమాధానాలు తెచ్చుకోవాలని రాజు వేషంలో కాకుండా ఒక సాధారణ మనిషి వేషంలో ఆ సన్యాసి హెర్మిట్ దగ్గరికి వెళ్తాడనమాట. హెర్మిట్ దగ్గరికి వెళ్ళి తను 3 ప్రశ్నలని ఆ హెర్మిట్ని అడిగితే ఆ హెర్మిట్ ఏం సమాధానం చెప్పకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడనమాట. సో ఇది ఇలా ఉండంగానే సాయంత్రం అయిపోతుంది. రాజుకి సమాధానం దొరక్క ఆ సాయంత్రము ఆ హెర్మిట్ యొక్క దగ్గరే ఉంటాడనమాట. దగ్గరే ఉంటే ఇంతలోకి ఒక వ్యక్తి గాయాలతో వాళ్ళ మధ్యకు వస్తాడు. వాళ్ళ మధ్యకు రాగానే రాజు ఆ వ్యక్తి యొక్క రక్తస్రావాన్ని ఆపి దానికి కట్టుకట్టి అతనికి వైద్యం చేస్తాడనమాట. వైద్యం చేసి పడుకోబెట్టంగానే తెల్లారేసరికి ఆ వ్యక్తికి స్పృహ వచ్చి రాజుని, క్షమించండి రాజా, మీకు నేను అపాయం చేయాలనుకున్నారు, కానీ మీరు నాకు తిరిగి సాయమే చేశారు అని చెప్తాడు. దీంతో రాజుకి ఏం అర్థం కాక, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు నాకు అపాయం చేయడం ఏంటి అని అడుగుతాడనమాట. వెంటనే ఆ గాయపడిన వ్యక్తి, మీరు ఒక తీర్పులో నా సోదరుణ్ణి జైలు పాలు చేశారు, అలాగే మా భూమిని లాగేసుకున్నారు, అందువల్ల మిమ్మల్ని ఈరోజు చంపుదామని హెర్మిట్ దగ్గరికి వస్తున్నారు, సాధారణ మనిషి వేషంలో వస్తున్నారు, కాబట్టి మిమ్మల్ని ఏ విధంగా చంపాలని నేను దారి మధ్యలో కాపు కాశాను, ఇంతలో మీ భటులు అది గమనించి నన్ను గాయపరిచారు, ఇటుగా వస్తుంటే మీరు నన్ను చూసి కట్టుకట్టారు అంటాడనమాట. కట్టుకట్టారని ఇక నుండి మీ సేవ చేసుకుంటాను, నేను ఈ ప్రాణం మీది అని అతన్ని చెప్తాడనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత చివరికి రాజు ఆ హెర్మిట్ని అడుగుతాడు, ఇదంతా బాగానే ఉంది, కానీ మీరు నాకు ఆ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు అని అడుగుతాడు. ఆ హెర్మిట్ అప్పుడు ఏం సమాధానం చెప్తాడంటే, సమాధానం మీకే వచ్చింది కదా రాజా, మీ ఫస్ట్ క్వశ్చన్ ప్రకారం ఏ టైం మంచిది ఒక పని స్టార్ట్ చేయడానికి అంటే, మీ ప్రజెంట్ ఇప్పుడున్న టైమే మంచిది,
ఏ ఏ టైం అంటే ఇప్పుడున్న టైమే మంచిది. అలాగే ఎవరు నీకు మంచి ముఖ్యమైన వారంటే ప్రజెంట్ నీ దగ్గర ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళే నీకు ముఖ్యమైన వారు. అలాగే నువ్వు ప్రజలకు చేయాల్సినటువంటి అతి ముఖ్యమైన పని ఏంటి? అతి ముఖ్యమైన పని ఏంటంటే మంచి. మంచి అనేది నువ్వు ప్రజలకు చేయాల్సిన అతి ముఖ్యమైన పని. సో, ఇది ఈ లెసన్ యొక్క సారాంశం. దీంట్లో మనము గ్లోసరీ అంటే చూసుకున్నట్లయితే ఒకసారి చూద్దాం చూడండి. చూడండి కౌన్సిల్ అంటే ఇక్కడ మనకి ఇచ్చేది చూడండి. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ చూసెన్ టు గివ్ అడ్వైస్ ఆర్ టు మేక్ రూల్స్. అంటే రాజుకి అడ్వైస్ ఇవ్వడానికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళని కౌన్సిల్ అంటారు. ఓకే, కౌన్సిలర్స్ అంటే ఆ కౌన్సిల్లో ఉండే మెంబర్స్నే కౌన్సిలర్స్ అంటారు. హెర్మిట్ అంటే చెప్పుకున్నాం కదా, సన్యాసి, సాధువు అని చెప్పుకున్నాం కదా. ఏ పర్సన్ హూ లివ్స్ ఎలోన్ అండ్ లీడ్స్ సింపుల్ లైఫ్. ఎలోన్గా ఉండి సింపుల్ లైఫ్ని లీడ్ చేసేవారిని హెర్మిట్ అంటారు. తర్వాత వుడ్స్ అంటే ఇది ఇంపార్టెంట్. వుడ్స్ అంటే ఏ స్మాల్ ఫారెస్ట్. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఎఫ్ఐఆర్స్ అంటే థింగ్స్, మ్యాటర్స్, బిజినెస్. ఎఫ్ఐఆర్స్ అంటే థింగ్స్, మ్యాటర్స్, బిజినెస్. నెక్స్ట్ చూడండి, బెడ్స్ అంటే స్మాల్ ప్యాచెస్ ఆఫ్ గ్రౌండ్ ఫర్ ప్లాంట్స్. అంటే మొక్కలు వేయడానికి బెడ్స్ ఉంటాయి కదండి, మొక్కలు వేసే బెడ్స్, అదనమాట ఇక్కడ బెడ్స్ అంటే మీనింగ్. తర్వాత ఫెయింటెడ్ అంటే లాస్ట్ కాన్షియస్నెస్, అంటే మూర్ఛపోవటం లేకపోతే స్పృహ తప్పిపోవటం ఫెయింటెడ్ అంటే. నెక్స్ట్ రీడ్రెస్సెడ్ అంటే డ్రెస్డ్ అగైన్. తర్వాత సీజెడ్ అంటే టుక్ బై ఫోర్స్. ఫెయిత్ఫుల్ అంటే లాయల్ అండ్ ట్రూ. ఇది మీకు టెట్కి, డిఎస్కి రెండింటికి ఉపయోగపడేలా చేయాలనుకున్నాం కాబట్టి ప్రతి పాయింట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఎలాగోలాగా చేయాలనుకుంటే మీకు ప్రతి రోజుకి 2-3 వీడియోలు వచ్చాయి. దీనికోసం కొద్దిగా మ్యాటర్ని గ్యాదర్ చేసుకుని ఇవన్నీ చేసేసరికి మీకు లేట్ అవుతుంది అనమాట. ఇక్కడ వర్కింగ్ విత్ లాంగ్వేజెస్లో చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ వర్కింగ్ విత్ లాంగ్వేజెస్లో మనకి గతంలో కూడా అడిగాడు ఇవి. కాబట్టి మనం దీని యొక్క అర్థాలు, మీనింగ్స్ చూద్దాం చూడండి. ఊండెడ్ అంటే ఏంటి? సివియర్లీ ఇంజూర్డ్. తర్వాత ఇవి రాసుకోండి అనమాట. మీరు ఒక నోట్స్ పెట్టుకుని రాసుకోమన్నగా ఆ నోట్స్లో రాసుకోండి. ఎవోక్ అంటే ఏంటి? ఎవోక్ అంటే గాట్ అప్ ఫ్రమ్ స్లీప్. తర్వాత ఫర్గివ్ అంటే పార్డన్. తర్వాత ఫర్గివ్ అంటే పార్డన్ అన్నమాట. నెక్స్ట్ ఫెయిత్ఫుల్ అంటే మనం చదివాం లాయల్. ఫెయిత్ఫుల్ అంటే లాయల్గా ఉండటం. పిటీ అంటే ఫీల్ సారీ ఫర్. ఐఎమ్ పిటీ ఫర్ యూ అంటాం అనమాట. సో పిటీ అంటే ఫీల్ సారీ. బెడ్స్ అంటే మనం ఎంత చెప్పుకున్నాం కదా, స్మాల్ ప్యాచెస్ ఆఫ్ గ్రౌండ్ ఫర్ ప్లాంట్స్. తర్వాత రిటర్న్ అంటే తెలుసు మీకు, వెనక్కి రావడం అని. ఇక్కడ రిటర్న్కి వచ్చేది గివ్ బ్యాక్ అంటే వెనక్కి ఇవ్వడం. సో ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఈచ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యావ్ 2 blanks. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రాప్రియేట్ ఫార్మ్స్ ఆఫ్ వర్డ్ గివెన్ బ్రాకెట్స్. చూడండి, ఇక్కడ మీకు మీ యొక్క కామన్ సెన్స్ ఉపయోగించి అక్కడ నౌన్ వర్డ్ వాడాలో లేకపోతే వెర్బ్ వర్డ్ వాడాలో, ఏది వాడితే అక్కడ మీకు సరైన మీనింగ్ వస్తుందో చూసుకొని రావాలన్నమాట. ఫస్ట్ ఇది వాడిచ్చేసాడు, హీ హ్యాస్ ప్రామిసెడ్ టు హెల్ప్ మీ. డూ యూ థింక్ హీ విల్ రిమెంబర్ హిస్ ప్రామిస్? సో మనం మీనింగ్ చూసుకొని మనం పెట్టాలి. ఫస్ట్ది మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ చూడండి ఒకసారి. ద డాష్ సెడ్ దట్ ఓన్లీ ఫ్రెష్ ఎవిడెన్స్ వుడ్ మేక్ హిమ్ చేంజ్ హిస్ డాష్. ఇక్కడ మనకి జడ్జ్ అనే వాడు ఇచ్చాడు. జడ్జ్ అనేది ఫస్ట్ది జడ్జ్ కింద పెట్టాడు. ద జడ్జ్ సెడ్ దట్ ఓన్లీ ఫ్రెష్ ఎవిడెన్స్ వుడ్ మేక్ హిమ్ చేంజ్ హిజ్ జడ్జిమెంట్. చూడండి, జడ్జి చెప్పాడు ఓన్లీ ఫ్రెష్ ఎవిడెన్స్ తన జడ్జిమెంట్ని ఉంటేనే తన జడ్జిమెంట్ని మార్చగలను అని.
ఇలా మీనింగ్ చూసుకొని మనం పెట్టాలి. సెకండ్, సెకండ్ వన్ చూడండి. ఐ డిడెంట్ నోటీస్ మై సీరియస్ డాష్ ఆఫ్ ఒపీనియన్ అమాంగ్ ద డిబేటర్స్ ఆల్తో దే డాష్ ఫ్రమ్ వన్ అనదర్ ఓవర్ స్మాల్ పాయింట్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఐ డిడెంట్ నోటీస్ ఎనీ సీరియస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అమాంగ్ ద డిబేటర్స్ ఆల్తో దే డిఫరెడ్ ఫ్రమ్ వన్ అనదర్ ఓవర్ స్మాల్ పాయింట్స్. ఇక్కడ మనకి పైన డిఫరెన్స్ వాడాలి, కింద డిఫరెడ్ వాడాలన్నమాట. సో థర్డ్ వన్ మీరు చూసుకున్నట్లయితే ఇట్స్ ఏ ఫెయిర్లీ సింపుల్ క్వశ్చన్ టు డాష్ బట్ విల్ యూ యాక్సెప్ట్ మై డాష్ యాజ్ ఫైనల్. చూడండి ఇక్కడ మనకి ఇట్స్ ఫెయిర్లీ సింపుల్ క్వశ్చన్ టు ఆన్సర్ బట్ యూ విల్ యాక్సెప్ట్ మై ఆన్సర్ యాజ్ ఫైనల్. ఇక్కడ రెండు కూడా ఆన్సరే మనకు వస్తుంది. ఇట్ ఈజంట్ డాష్ దట్ డాష్ షుడ్ ఆల్వేస్ బీ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఇక్కడ నెససరీ కదా, నెససరీని మనం ఇక్కడ ఏ ఫామ్లో ఉపయోగించాలంటే ఇట్ ఈజంట్ నెససరీ దట్ నెససిటీ షుడ్ ఆల్వేస్ బీ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. చూడండి ఇక్కడ మనం నెససిటీని వాడాలన్నమాట. హెర్మిట్స్ ఆర్ డాష్ మెన్ హౌ దే అక్వైర్ దేర్ డాష్ నో వన్ కెన్ టెల్. చూడండి ఇక్కడ మనం హెర్మిట్స్ ఆర్ వైజ్ మెన్ హౌ దే అక్వైర్ దేర్ విజ్డమ్ నో వన్ కెన్ టెల్. ద కమిటీ ఫోర్త్ వన్, ద కమిటీ హ్యాస్ డాష్ టు మేక్ జగదీష్ కెప్టెన్ ఆఫ్ టీమ్ డాష్ హీ ఈజ్ లైక్లీ టు ప్లీజ్ ఎవ్రీ వన్. డిసైడ్ కదా ఇక్కడ చూడండి. ద కమిటీ హ్యాస్ డిసైడ్ టు మేక్ జగదీష్ కెప్టెన్ ఆఫ్ ద టీమ్ ద డెసిషన్ ఈజ్ లైక్లీ టు ప్లీజ్ ఎవ్రీ వన్. తర్వాత మనం సెవెంత్ వన్ చూసుకున్నట్లయితే ఆస్కింగ్ ఫర్ డాష్ ఈజ్ యాజ్ నోబెల్ యాజ్ విల్లింగ్నెస్ టు డాష్ ఫర్గివ్ అనేది మనకి ఇచ్చాడు కదా చూడండి. ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్ ఈజ్ యాజ్ నోబెల్ యాజ్ విల్లింగ్నెస్ టు ఫర్గివ్. సో ఇది ఇంపార్టెంట్, మీకు అయిపోయింది కదా. నెక్స్ట్ మనకి ఈ లెసన్ అయిపోయినట్టే. తర్వాత ద స్క్విరల్ అనే పోయం ఉంది. స్క్విరల్ అనే పోయం లేదు, స్క్విరల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. దీంట్లో అంత ఇంపార్టెంట్ వర్డ్స్ కానీ ఏమి లేదు, చూస్తే మీకు అర్థమైపోతుంది కాబట్టి నేను స్కిప్ చేస్తాను, ఎందుకంటే ఇది బిట్టుబడే ఏరియా కాదు కాబట్టి. నెక్స్ట్ ఈ గిఫ్ట్ ఆఫ్ చెప్పల్స్ మీరు నిజంగా టెక్స్ట్ బుక్ తీసుకొని ప్రిపేర్ అయితే మీకు చాలా టైం వేస్ట్. మన వీడియో అనేది 1 గంటలో అయిపోతే మీరు టెక్స్ట్ బుక్ తీసుకుంటే ఒక రోజంతా పట్టుతుంది. సో ఎందుకు చెప్తున్నానంటే ఈ గిఫ్ట్ ఆఫ్ చెప్పల్ లెసన్ అనేది థీమ్ అనేది చాలా చిన్నదే, కానీ దీంట్లో ఇచ్చిన వొకాబులరీ కానీ దీంట్లో ఇచ్చిన లెసన్స్ కానీ మినిమం 6 పేజెస్ ఇచ్చాడనమాట. సో దీంట్లో నేను 3 లైన్స్లో దీని యొక్క స్టోరీ చెప్తాను చూడండి. ఈ గిఫ్ట్ ఆఫ్ చెప్పల్స్ని గిఫ్ట్గా ఇవ్వటం ఎవరు ఇచ్చారు ఏంటనేది ఈ లెసన్ యొక్క సారాంశం. గిఫ్ట్ ఆఫ్ చెప్పల్స్లో మనకి 3 పిల్లలు ఉంటారు. మృదు, అలాగే రవి, మీనా అనే 3 పిల్లలు ఉంటారనమాట. ఈ 3 పిల్లలు అనేవాళ్ళు ఏం చేస్తారంటే ఒక చెప్పులు వాళ్ళ ఇంటికి సంగీత విద్వాంసుడు సంగీతం నేర్పడానికి వస్తాడనమాట. సంగీతం నేర్పడానికి వస్తే ఆ సంగీత విద్వాంసుడి చెప్పులు ఉంటాయి కదా, ఆ చెప్పుల్ని వీళ్ళకి బయట ఒక బెగ్గర ఎండలో సొలసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని కనబడతాడు. అతని యొక్క కాళ్ళు అనేవి బొబ్బలేసిపోయి ఉంటాయి. అతడు మండిపోతున్నటువంటి ఆ తార్ రోడ్డుని చూసి భయపడుతూ ఉంటే ఈ 3 పిల్లలు కూడా ఏం చేస్తారంటే చాలా దయతో ఈ సంగీత విద్వాంసుడి యొక్క చెప్పుల్ని తీసుకెళ్ళి ఆ బెగ్గర్కి ఇస్తారనమాట, దానం చేస్తారనమాట. దానం చేసిన తర్వాత ఈ క్లాస్ అయిపోయిన తర్వాత సంగీత విద్వాంసుడు తన చెప్పుల కోసం వెతుక్కొని ఇల్లు మొత్తం వెతుకుతున్నాగా ఏమవుద్ది, ఆ చెప్పులు కనబడవు. చివరిలో రవి వాళ్ళ మదర్ కూడా
ఏం చేస్తుంది ముగ్గురు పిల్లల్ని అడిగిద్ది అనమాట. అప్పుడు మేమే తీసాము, ఇలా బెగ్గర్కి ఇచ్చాము ఇది అని చెప్తారు. సో తర్వాత సంగీత విద్వాంసుడికి రవి వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వేరే చెప్పుల్ని సంగీత విద్వాంసుడికి ఇవ్వగా వాటిని వేసుకొని అతను వెళ్ళిపోతాడు. ఇదే ఈ గిఫ్ట్ ఆఫ్ 3 చెప్పల్స్ యొక్క సారాంశం. ఈ ముగ్గురు పిల్లలు ఆ బెగ్గర్ని చూసి దయతో ఆర్ద్రతతో చెప్పుల్ని ఏ విధంగా గిఫ్ట్గా ఇచ్చారనేది ఈ లెసన్ యొక్క సారాంశం. మనం ఇక్కడ ఈ లెసన్లో ఉన్నటువంటి గ్లోసరీని మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ది చూడండి, స్క్రానీ అంటే తిన్ 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 అంటే మీకు తెలుసు కదా, స్క్రానీ అంటే తిన్. నెక్స్ట్ మనకు వచ్చేసి ప్యాటీ అంటే గ్రాండ్ మదర్ ఇన్ తమిళ్. తర్వాత త్రో హెర్ ఆఫ్ ద సెంట్ అంటే మిస్లీడ్ హెర్ టు ద ఓంట్ అండర్స్టాండ్ ద రియల్ పర్పస్ అంటే అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా వారిని మిస్లీడ్ చేయడాన్ని త్రో హెర్ ఆఫ్ ద సెంట్ అని అంటారు. తర్వాత మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి తాత అంటే గ్రాండ్ ఫాదర్. తర్వాత డిసెండెడ్ ఫ్రమ్ అంటే ఏ ఏ డిసెండెంట్ ఆఫ్ ఆర్ కమ్స్ ఫ్రమ్ ద సేమ్ ఫ్యామిలీ అంటే తర్వాతి తరం అని మీనింగ్ అనమాట ఇక్కడ. తర్వాత మనం చూసుకున్నట్లయితే స్టోవ్ అవే అంటే ఏంటంటే దాక్కొని షిప్ ద్వారా కానీ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా కానీ ట్రావెల్ చేయడం అంటే ఎవరు కనిపించుకోకుండా దాక్కొని షిప్లో కానీ ఎయిర్ క్రాఫ్ట్లో కానీ ట్రావెల్ చేయడాన్ని ఏమంటారంటే స్టోవ్ అవే అంటారు. తర్వాత వీర్డ్ అంటే స్ట్రేంజ్ ఆర్ అన్యూజువల్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గ్లైడెడ్ అంటే మనం 6th క్లాస్లోనే చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం, 6th క్లాస్లో మనకి ముంగీసకి మరియు కోబ్రాకి జరిగిన యుద్ధంలో పాము పొదల్లోంచి గ్లైడెడ్ అంటే మెల్లగా వచ్చిందని చెప్పుకున్నాం కదా. గ్లైడెడ్ అంటే మీనింగ్ ఏంటి, మూవ్డ్ ఎలాంగ్ స్మూత్లీ, స్లోగా రావడాన్ని గ్లైడెడ్ అంటారు. తర్వాత వెస్టీ అంటే ధోతి, వెస్టీ మీకు తెలిసి ఉంటుంది. తర్వాత స్టంబ్లెడ్ అంటే ఫాలోవుడ్ చూడండి. తర్వాత బీరింగ్డ్ అంటే ద మ్యూజిక్ మాస్టర్ ఈజ్ వేరింగ్ ఏ రింగ్, బేరింగ్డ్ అంటారు అనమాట. తర్వాత స్నూజ్ అంటే షార్ట్ స్లీప్. చూడండి, మీకు ఫోన్లో అలారం పెట్టినప్పుడు స్నూజ్ అనే ఆప్షన్ వస్తుంది. స్నూజ్ అంటే షార్ట్ స్లీప్. కెప్ట్ మై బాడీ అండ్ సోల్ టుగెదర్, ఇక్కడ దేని మీనింగ్లో వాడారంటే మేనేజర్ టు స్టే అలైవ్, ఎలాగైనా బతుకుండడానికి అనే మీనింగ్లో ఇక్కడ వాడారనమాట. ఫెడప్ అంటే టైర్డ్ అండ్ అన్హ్యాపీ. ఫెడప్ అంటే అలసిపోయి అన్హ్యాపీగా ఉండటం అనమాట, ఫీలింగ్ ఫెడప్. తర్వాత బ్లిస్టర్స్ అంటే బబుల్స్ ఆన్ స్కిన్ ఫ్రమ్ బర్న్స్ ఆర్ రబ్బింగ్. చూడండి, బ్లిస్టర్స్ అంటే ఇక్కడ మనకి బెగ్గర్ అనేవాడికి కాళ్ళకి బ్లిస్టర్స్ వచ్చాయని చెప్పి మీనింగ్లో ఇక్కడ వాడతాడు అనమాట. ఐస్ ఫిల్లింగ్ విత్ టీయర్స్, బెగ్గర్ని చూసి పిల్లల యొక్క ఐస్ ఫిల్లింగ్, కళ్ళు చెమర్చాయి. తర్వాత అన్అప్రిషియేటివ్ అంటే మీరు తెలుసు, అప్రిషియేటివ్ కానీ అన్అప్రిషియేటివ్ అంటే డిసప్రూవింగ్. తర్వాత లర్కింగ్ అంటే వెయిటింగ్ క్వైట్లీ, క్వైట్గా వెయిట్ చేయడాన్ని లర్కింగ్ అంటారు. నెక్స్ట్ క్లాటెడ్ అంటే గాన్ ఆఫ్ నాయిస్లీ. చూడండి, క్లాటెడ్ అంటే గట్టిగా నాయిస్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. చూడండి, అంటే చెప్పులతో గట్టిగా కిరికిరిమని నాయిస్ చేసుకుంటూ వెళ్తారు కదా, ఇక్కడ ఆ సందర్భంలో వాడాడు క్లటర్డ్ ఆఫ్. ఆ సంగీత విద్వాంసుడు చెప్పులతో నాయిస్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. అయిష్టంతోనే ఎవరి చెప్పులో తను వేసుకొని వెళ్ళిపోయాడు, అయిష్టంతోనే. అక్కడ మీనింగ్లో వాడారనమాట. సో మనం ఈ లెసన్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వర్కింగ్ విత్ లాంగ్వేజ్లో మనకి
ఇఫ్ క్లాజ్ వాడాడు. ఇఫ్ క్లాజ్, ఈ ఇఫ్ క్లాజ్ గురించి చూడండి నెక్స్ట్ వీడియో రేపు మార్నింగ్ ఇది ఈరోజు ఈవినింగ్ ఈ వీడియో రిలీజ్ అవుద్ది. రేపు మార్నింగ్ మీకు ఇఫ్ క్లాజ్ గతంలో ఏ విధంగా టెట్లో అడిగాడు, ఏంటి అసలు ఈజీ ట్రిక్స్ చూడంగానే, ఇఫ్ క్లాజ్లో చూడంగానే ఓన్లీ టెట్కే కాకుండా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా సరే ఉపయోగపడేలాగా ఇఫ్ క్లాజ్ గురించి నేను ఒక వీడియో చేస్తాను, కాబట్టి వెంటనే ఉంటుంది అది. కాబట్టి ఆ వీడియో కూడా చూడండి. ఇక్కడ మనకి ఇఫ్ క్లాజ్ వచ్చేసి, ఇఫ్ క్లాజ్లో ఇక్కడ చూడండి ఏమని ఇచ్చాడు. నోటీస్ దట్ ఈచ్ సెంటెన్స్ కన్సిస్ట్ 2 parts. ద ఫస్ట్ పార్ట్స్ బిగిన్ విత్ ఇఫ్. ఇట్ ఈజ్ నౌన్ యాజ్ ఇఫ్ క్లాజ్. చూడండి ఇక్కడ మనకి ఏమని ఇచ్చాడు చూడండి. ఇక్కడ మనం ఇది చూసుకున్నట్లయితే, ఇఫ్ ద చెప్పల్ డూ ఫిట్ విల్ యూ రియల్లీ నాట్ మైండ్. చూడండి ఇక్కడ ఫస్ట్ది మనకి ఏమంటే, నోటీస్ దట్ ఈచ్ సెంటెన్స్ కన్సిస్ట్ 2 parts. ద ఫస్ట్ పార్ట్ బిగిన్స్ విత్ ఇఫ్. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇఫ్ క్లాజ్. చూడండి ఇక్కడ కామా ఉంది చూసారా, ఈ కామాకి ముందున్నది ఫస్ట్ పార్ట్ అనమాట, కామాకి తర్వాత ఉంది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్లో మనకి ఇఫ్ ఉంది, ఇక్కడ ఇఫ్ ఉంది కాబట్టి ఈ ఫస్ట్ పార్ట్లో ఇఫ్ ఉన్నటువంటి పార్ట్ని ఏమంటారంటే ఇఫ్ క్లాజ్ అని అంటారు. ఇఫ్ ఉన్నటువంటి పార్ట్ని ఇఫ్ క్లాజ్ అని అంటారు. ఇఫ్ తర్వాత ఉన్నది పార్ట్ ఇది ఉంది చూసారా, దీన్ని ఏమంటారంటే మెయిన్ క్లాజ్ అని అంటారు. ఫస్ట్ ఇఫ్ ఉన్నటువంటి దాన్ని ఇఫ్ క్లాజు, తర్వాత ఉన్నటువంటి దాన్ని మెయిన్ క్లాజ్ అంటారు. చూడండి ఇఫ్ ఉపయోగించేసి మనకి ఇఫ్ ఉపయోగించేసి ఈ సెంటెన్స్ని మార్చమంటున్నాడు. చూడండి ముందుగా మనకి ఇఫ్లో మనకి 4 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ రకమే మనకి ఇక్కడ ఇచ్చాడు. ఆ రకం ఏంటంటే, మనకి ఎప్పుడైతే మనకి ఇఫ్ మనకి ఫస్ట్ క్లాజులో మనకి వెర్బ్ అనేది V1లో ఉంటే నెక్స్ట్ది వచ్చేసి మనకి విల్ అయింది. ఒక ఎగ్జాంపుల్ చేస్తే మనకి తెలిపోద్ది. చూడండి, వాక్ ఫాస్ట్ యూ విల్ క్యాచ్ ద ఫస్ట్ బస్. దీన్ని మనం ఎలా చెప్పొచ్చు, ఇఫ్ యూ వాక్ ఫాస్ట్ యూ విల్ క్యాచ్ ద బస్. ఇఫ్ యూ వాక్ ఫాస్ట్ యూ విల్ క్యాచ్ ద బస్. చూడండి ఇక్కడ వాక్ అనేది V1 కాబట్టి నీకు ఇక్కడ విల్ అనేది ఈ విల్ వస్తుంది. అర్థమైందా? నెక్స్ట్, డోంట్ స్పిట్ ఆన్ ద రోడ్ యూ విల్ బీ ఫైన్డ్. చూడండి, డోంట్ స్పిట్ ఆన్ ద రోడ్ అంటే ఇక్కడ మీనింగ్ మనకేంటి, రోడ్డు మీద ఉయ్యొద్దు, నువ్వు ఫైన్ వేయబడతావు. దీన్ని మనకి ఇఫ్ కండిషన్ ఉపయోగించి ఎలా చెప్పొచ్చు, ఇఫ్ యూ స్పిట్ ఆన్ ద రోడ్ యూ విల్ బి ఫైన్డ్. నువ్వు రోడ్డు మీద ఊసినట్లయితే నువ్వు ఫైన్ వేయబడతావు అనే కదా. అర్థమైందా? ఇఫ్ అంటే అయితే అండి, మనకి మీనింగ్ని బట్టి మనం చూసుకోవాలన్నమాట. అర్థమైందా? ఇక్కడ కూడా చూడండి, స్పిట్ అనేది V1, సో మనకి విల్ వస్తుంది. ఎప్పుడైతే మనకి ఇఫ్ క్లాజ్ పార్ట్లో V1 వస్తే మెయిన్ క్లాజ్ పార్ట్లో విల్ అనేది వస్తుంది. చూడాలి ఇదే. తర్వాత మనం కొన్ని ఎగ్జాంపుల్ చెప్దాం చూడండి. డోంట్ టైర్ యువర్ సెల్ఫ్ యూ వోంట్ బీ ఏబుల్ టు వర్క్ ఇన్ ద ఈవినింగ్. దీన్ని ఎలా చెప్పొచ్చు, ఇఫ్ యూ టైర్ యువర్ సెల్ఫ్ నౌ యూ వోంట్ బీ ఏబుల్ టు వర్క్ ఇన్ ద ఈవినింగ్. నువ్వు ఇప్పుడే టైర్ అయితే అంటే నువ్వు అలసిపోతే నువ్వు సాయంత్రానికి వర్క్ చేయలేవు. తర్వాత, స్టడీ రెగ్యులర్లీ యూ విల్ డూ వెల్ ఇన్ ద ఎగ్జామ్. ఇఫ్ యూ స్టడీ రెగ్యులర్లీ యూ విల్ డూ వెల్ ఇన్ ద ఎగ్జామ్. తర్వాత, వర్క్ హార్డ్ యూ విల్ పాస్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఇన్ ద ఫస్ట్ డివిజన్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఇన్ ద ఫస్ట్ డివిజన్. చూడండి, ఇక్కడ మనకి V1 వస్తే అక్కడ విల్ రావాలి మెయిన్ క్లాజ్. బీ పొలైట్ టు పీపుల్ దే విల్ ఆల్సో పొలైట్. ఇఫ్ యూ ఆర్ పొలైట్ టు పీపుల్ దే విల్ ఆల్సో బీ పొలైట్ టు యూ. ఇలా చెప్పొచ్చు. తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ది ఏముంది, డోంట్ టీజ్ ద డాగ్ ఇట్ విల్ బైట్ యూ. దీన్ని ఏ విధంగా చెప్తారు, ఇఫ్ యూ టీజ్ ద డాగ్ ఇట్ విల్ బైట్ యూ. ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. తర్వాత మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏం లేదు, ఈజీ. టుడే ఈజ్ సండే ఐ am wondering whether I should stay at home or go out. If I dash out, I dash the lovely Sunday.
చూడండి ఇక్కడ మనం చెప్పుకున్నాము సేమ్ మీకు ఎగ్జామ్లో కూడా గత టెట్ డిఎస్సిలో కూడా ఇలాగే అడిగాడు. ఏమని అడిగాడు ఇక్కడ సేమ్ ఇక్కడ వెర్బ్ ఇస్తాడు, దాన్ని మీరు రాయాలన్నమాట. ఏం చెప్పాను, ఫస్ట్ ఇఫ్ కండిషన్లో మనకి వెర్బ్ అనేది V1లో ఉంటే తర్వాత వచ్చే మెయిన్ క్లాజులో ఇక్కడ మనకి వెర్బ్ అనేది విల్ యాడ్ అయ్యి ఉండాలి. సో ఇఫ్ ఐ గో అవుట్ ఐ విల్ మిస్ ద లవ్లీ సండే లంచ్ ఎట్ హోమ్. ఇఫ్ ఐ డాష్ ఫర్ లంచ్ ఐ డాష్ ద సండే ఫిల్మ్ షోయింగ్. ఇక్కడ చూడండి, ఇఫ్ ఇక్కడ ఏమనాలి, ఇఫ్ ఐ స్టే ఫర్ లంచ్ ఐ విల్ మిస్ ద సండే ఫిల్మ్ షోయింగ్ ఎట్ అర్చన థియేటర్. అర్థమైంది కదా. ఫస్ట్ ఇఫ్ క్లాస్ పార్ట్లో మీకు V1 కనిపిస్తే తర్వాత వచ్చేటువంటి మెయిన్ క్లాస్ పార్ట్లో మీకు విల్ అనేది ఖచ్చితంగా రావాలి. ఇదొక కండిషను. ఈ విల్ క్లాజ్ ఈ ఇఫ్ క్లాజ్ గురించి నేను మరింత క్షుణ్ణంగా వీడియో ఒక 5 నిమిషాలు చూస్తే చాలు, మీరు చూడంగానే బిట్టు పెట్టగలరు, అలా ఉంటుంది. నెక్స్ట్ ఆ వీడియో రిలీజ్ చేస్తాను. నెక్స్ట్ ఇది చూడండి, కంప్లీట్ ద ఈచ్ సెంటెన్స్ బిలో బై అప్రాప్రియేట్లీ యూజింగ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇఫ్ యూ వాంట్ టు, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు, ఇఫ్ యూ వాంట్ హిమ్ టు. చూడండి, మీరు ఇంగ్లీష్ గ్రామర్లో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ముందు మీరు అర్థం చేసుకోవాలి. బట్టి ఈ స్ట్రక్చర్లు బట్టి పడడం, ఇది బట్టి పడడం వల్ల ఇంగ్లీష్ రాదు. మీరు మెయిన్గా మీనింగ్ తెలుసుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు అంటే నువ్వు కావాలనుకుంటే, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు నువ్వు వద్దనుకుంటే, ఇఫ్ యూ వాంట్ హిమ్ టు నువ్వు అతన్ని కావాలంటే, ఈ మీనింగ్లో వాడతాం కదా. వీటికి చూడండి, కింద వచ్చే వాటికి అలా చేయాలి. డోంట్ గో టు థియేటర్, డోంట్ గో టు థియేటర్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు అని పెట్టాలి. ఎందుకంటే అది పెడితేనే మనకు అక్కడ మీనింగ్ వస్తాయి. నువ్వు వద్దనుకుంటే థియేటర్కి వెళ్ళొద్దు. తర్వాత హీ విల్ పోస్ట్ యువర్ లెటర్, హీ విల్ పోస్ట్ యువర్ లెటర్, దీనికి ఏం చేయాలి, ఇఫ్ యూ వాంట్ హిమ్ టు నువ్వు అతన్ని కావాలంటే అతను నీకు పోస్ట్ చేస్తాడు. తర్వాత ప్లీజ్ యూజ్ మై పెన్ ఇఫ్ యూ వాంట్ టు, ఇఫ్ యూ వాంట్ టు హీ విల్ లెండ్ యూ హిజ్ అంబ్రెల్లా. చూడండి, ముందు మనకి ఇక్కడ హీ కనబడితే ఖచ్చితంగా అక్కడ ఇఫ్ యూ వాంట్ హిమ్ టు పెట్టాల్సిందే. తర్వాత మై నైబర్ రమేష్ విల్ టేక్ యూ టు ద డాక్టర్. మై నైబర్ రమేష్ కూడా హీనే, సో హీయే కదా, అతను థర్డ్ పర్సనే కదా. సో మై నైబర్ రమేష్ విల్ టేక్ యూ టు ద డాక్టర్ ఇఫ్ యూ వాంట్ హిమ్ టు. తర్వాత డోంట్ ఈట్ ఇట్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు నువ్వు వద్దనుకుంటే తినొద్దు. నెక్స్ట్ ఈ లెసన్ మనకి కంప్లీట్ అయిపోయింది. మనకి నెక్స్ట్ వచ్చేసి ద రెబల్ అంటే ఏంటంటే అందరూ ఒకలా చేస్తాడు, రెబల్ అనేవాడు వేరేలా చేస్తాడు. మీరు ఒక లైన్ చూస్తే మీకు అర్థమైంది. వెన్ ఎవ్రీబడి హ్యాస్ షార్ట్ హెయిర్ ద రెబల్ లెట్స్ హీజ్ హెయిర్ గ్రో లాంగ్. అందరూ షార్ట్గా చేసుకుంటే రెబల్ అనేవాడు జుట్టు పెంచుకుంటారు. వెన్ ఎవ్రీబడి హ్యాస్ లాంగ్ హెయిర్ ద రెబల్ కట్స్ హీజ్ హెయిర్ షార్ట్. అందరికీ లాంగ్గా పెట్టుకుంటే మనవాడు షార్ట్గా పెట్టుకుంటాడు, అందరూ షార్ట్గా పెట్టుకుంటే మనవాడు లాంగ్గా పెట్టుకుంటారు. వాడిని రెబల్ అంటారు. ఈ పోయం మొత్తం కూడా అలాగే ఉంటుంది. తర్వాత మనకి ఈ పోయం మొత్తం మీద ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ చూసారా, ఇవే ఆపోజిట్ వర్డ్స్, ఇదే ఇంపార్టెంట్. లాంగ్, షార్ట్, గ్రో, కట్, క్వైట్నెస్, డిస్టర్బెన్స్, సోబర్, ఫ్యాంటాస్టిక్, లాస్ట్, పౌండ్. అర్థమైంది కదా. నెక్స్ట్ లెసన్ వచ్చేసి గోపాల్ అండ్ హిల్సా ఫిష్. గోపాల్ అండ్ హిల్సా ఫిష్ యొక్క స్టోరీ మనం చూసుకున్నట్లయితే ఇది కామిక్ రూపంలో, అంటే కథ మన న్యూస్ పేపర్లో కానీ కామిక్ బుక్స్లో కానీ ఎలా ఉంటుందో ఈ స్టోరీ ఎలా ఉంటుంది. దీని యొక్క స్టోరీని మనం చిన్నగా షార్ట్గా కూలంకషంగా తెలుసుకుంటే గోపాల్ అండ్ హిల్సా ఫిష్ ఏంటంటే అది హిల్సా ఫిష్ యొక్క సీజన్. ఆ సీజన్లో మాత్రమే హిల్సా ఫిష్ దొరుకుతాయి. అందరూ ఎక్కడ చూసినా హిల్సా ఫిష్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఏ ఇద్దరి మధ్య సంభాషణ చూసినా హిల్సా ఫిష్ గురించే మాట్లాడుకుంటారు. అయితే రాజు యొక్క దర్బార్లో కూడా అందరూ కూడా హిల్సా ఫిష్ కొన్నాను, హిల్సా ఫిష్ రేట్ ఎంత, హిల్సా ఫిష్ అని మాట్లాడుకుంటుంటే రాజు కోపం వస్తుంది అనమాట. రాజు కోపం వచ్చి గోపాల్ అనే వాడితో ఏమంటాడంటే ఎవరినైనా ఈ సీజన్లో హిల్సా ఫిష్ గురించి మాట్లాడకుండా లేకపోతే దాని గురించి ఆలోచించకుండా ఉంటే నీకు గిఫ్ట్ ఇస్తానని బెట్ట వేస్తాడనమాట గోపాల్తో. గోపాలు ఏం చేస్తాడు, చాలా దరిద్రంగా చూడండి
ఈ గోపాల్ అనేవాడు ఇంటికెళ్ళి చాలా దరిద్రంగా తయారైపోయి ఎవరు చూసినా జిగుప్సాకరంగా తయారైపోయి వెళ్ళి హిల్సా ఫిష్ని కొనుక్కొని వస్తాడనమాట. దారిలో అందరూ కూడా ఇక హిల్సా ఫిష్ గురించి మాట్లాడుకోకుండా మనవడు ఏంటి ఇలా ఉన్నాడు, ఏంటి గోపాల్ ఏంటి, ఇతను ఎవరు ఇలా వింతగా ఉన్నాడు అని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏంటి ఇలా ఉన్నావు, ఏంటంటే ఇలా ఉన్నావు జిగుత్సాకరంగా అని అడిగితే, మీరు మన పందెం మీకు గుర్తుందా, ఎల్సా ఫిష్ గురించి ఒక నిమిషమైనా ఎవరో మాట్లాడకుండా ఉంటారని పందెం వేశారు, ఇప్పుడు చూడండి ఎవరో ఎల్సా ఫిష్ గురించి మాట్లాడుకోవట్లేదు, నా అవతారం గురించి మాట్లాడుకుంటున్నారు అంటే రాజును గోపాల్ ఇద్దరు నవ్వుకుంటారు. సో ఇది మన గోపాల్ అని ఎల్సా ఫిష్ యొక్క సారాంశం. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి రిపోర్టెడ్ స్పీచ్ ఇచ్చాడనమాట. రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఏంటో చూద్దాం. నోటీస్ హౌ ఇన్ ఏ కామిక్ బుక్ దే ఆర్ నో స్పీచ్ మార్క్స్ వెన్ క్యారెక్టర్ టాక్, ఇన్స్టెడ్ దట్ దే సెట్ ఇన్ పుట్ మార్క్స్ స్పీచ్ బబుల్. హౌఎవర్ if we wish to repeat or report what they say, we must put into the reported speech. Change the following in the story reported speech. ద ఫస్ట్ వన్ హ్యాస్ డన్ ఫర్ యూ. ఇక్కడ ఏం లేదండి, మనకి డైరెక్ట్గా స్పీకర్ చెప్పింది చెప్పాలంటే దాన్ని బబ్బుల్లో మనకి ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టాం కదా. పలానా వాడు చెప్పాడు అని చెప్పడానికి మనకు రిపోర్టెడ్ స్పీచ్లో చెప్పాలంటున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే పలానా వ్యక్తి నిన్ను ఇలా అన్నాడు, పలానా రాము నువ్వు చాలా అందంగా ఉంటావు అని అన్నాడు అంటే వాడెవడో చెప్పింది ఇటు ఇక్కడ మనం రిపోర్ట్ చేస్తున్నాం. రాజుగారు అందరినీ పొగిడారు అనటానికి ఇక్కడ రాజుగారు అందరినీ పొగిడారు రిపోర్ట్ చేస్తున్నాం కదా, దాన్ని రిపోర్టెడ్ స్పీచ్లో చెప్పాలన్నమాట. డైరెక్ట్ స్పీచ్, రిపోర్ట్ స్పీచ్. ఇక్కడ చూడండి మనకి రిపోర్ట్ స్పీచ్లో మీకు స్పీచ్ గురించి కూడా ఒక స్పీచ్ ప్రతి టెట్లోనూ డిఎస్లోనూ స్పీచ్ గురించి ఖచ్చితంగా అడుగుతున్నాడు. సో స్పీచ్ గురించి మనం నెక్స్ట్ వీడియో రిలీజ్ అవుతుంది. ఈ టెక్స్ట్ బుక్ గ్రామర్తో పాటు సైమల్టేనియస్గా స్పీచ్, ఇఫ్ క్లాస్, టెన్స్ ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా రిలీజ్ అవుతాయి. సో వాటిని చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మనకి స్పీచ్లో చూసుకుంటే హౌ మచ్ డిడ్ యూ పే ఫర్ ద హిల్సా, ఇక్కడ మనకి డిడ్ వచ్చిందంటే V2 తీసుకోవాలి. సింపుల్ పాస్ట్లో మనకు గనక డైరెక్ట్ స్పీచ్ ఉంటే మనకి ఇండైరెక్ట్లోకి వచ్చేసి అంటే రిపోర్టెడ్ స్పీచ్లోకి వచ్చి ఖచ్చితంగా పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. అర్థమైంది కదా. సో ఇక్కడ ఏమని చెప్పాలి, హౌ మచ్ డిడ్ యూ పే ఫర్ దట్ హిల్సా. ఇక్కడ చూడండి ద ఉమెన్ ఆస్కెడ్ ద మ్యాన్ హౌ మచ్ హీ హ్యాడ్ పేడ్ ఫర్ ద హిల్సా. హౌ మచ్ హీ హ్యాడ్ పేడ్ ఫర్ ద హిల్సా. చూడండి ఈ హ్యాడ్ పేడ్ అనేది మనకి ఫాస్ట్ పర్ఫెక్ట్లో మాత్రమే వస్తుంది. అర్థమైంది కదా. సో సింపుల్ పాస్ట్ ఉంటే మనకి ఫాస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి. అలాగే ఇక్కడ ప్రజెంట్ ఉంటే అక్కడ పాస్ట్ ఉండాలన్నమాట. చూడండి వై ఈజ్ యువర్ ఫేస్ ఆఫ్ షేవెన్. వై ఈజ్ యువర్ ఫేస్ ఆఫ్ షేవెన్. సెకండ్ చూడండి వై ఈజ్ యువర్ ఫేస్ ఆఫ్ షేవెన్. దీనికి ఎలా చెప్పొచ్చు, గోపాల్స్ వైఫ్ ఆస్కెడ్ హిమ్ వై యువర్ ఫేస్ వాజ్ ఆఫ్ షేవెన్. చూడండి ఫస్ట్ మనకు సబ్జెక్ట్ రాసుకోవాలి, ఆస్కెడ్ హిమ్ తర్వాత సబ్జెక్ట్ రాసుకోవాలి. వై క్వశ్చనింగ్ వర్డ్స్ రాసుకొని, ఎందుకంటే ఈ క్వశ్చనింగ్ వర్డ్స్లోనే గతంలో ఎక్కువగా అడిగాడు. తర్వాత క్వశ్చనింగ్ వర్డ్స్ ఏంటి, వై యువర్ ఫేస్ వాజ్, ఈ ఈజల్లా ఇక్కడ ఫాస్ట్గా మారిపోయింది అనమాట. వాజ్ ఆఫ్ షేవెన్. తర్వాత థర్డ్ది చూసుకున్నట్లయితే ఐ యాక్సెప్ట్ ద ఛాలెంజ్ యువర్ మేజెస్టీ. ఇక్కడ చూడండి గోపాల్ టోల్డ్ ద కింగ్ దట్ హీ యాక్సెప్టెడ్ ద ఛాలెంజ్. గోపాల్ టోల్డ్ ద కింగ్ దట్ హీ యాక్సెప్టెడ్ ద ఛాలెంజ్. ఇక్కడ ప్రజెంట్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడికి వచ్చేసరికి సింపుల్ పాస్ట్లోకి మారిపోద్ది అనమాట. తర్వాత ఐ వాంట్ టు సీ ద కింగ్. దీన్ని మనకి గోపాల్ టోల్డ్ ద గాడ్స్ దట్ హీ వాంటెడ్ టు సీ ద కింగ్.
హీ వాంటెడ్ టు సీ ద కింగ్. చూడండి మనకి ఇక్కడ మీకు వెర్బ్ వాంటో సీయో తెలుసుకోవాలంటే చూడండి, ఎప్పుడైనా సరే మనకి సబ్జెక్ట్ తర్వాత వచ్చేదే మెయిన్ వెర్బ్ అవుతుంది. సబ్జెక్ట్ తర్వాత ఏదైనా సరే మెయిన్ వెర్బ్ ఉంటే అదే. ఎప్పుడైతే ప్రిపోజిషన్ తర్వాత వచ్చేది అనేది మనకి మెయిన్ వెర్బ్ కింద వెర్బ్ అనిగా తీసుకోకూడదు. నెక్స్ట్ ఇది చూడండి, బ్రింగ్ ద మ్యాన్ టు మీ ఎట్ వన్స్. బ్రింగ్ ద మ్యాన్ టు మీ ఎట్ వన్స్. చూడండి దీంట్లో మనం మారిస్తే ద కింగ్ ఆర్డర్డ్ ద గార్డ్ టు బ్రింగ్ ద మ్యాన్ టు హిమ్ ఎట్ వన్స్. టు బ్రింగ్ ద మ్యాన్ హిమ్ ఎట్ వన్స్. సో దీంతో మనకి స్పీచ్ అయిపోయిందండి. నెక్స్ట్ మనకి వచ్చేసి ఈ స్పీచ్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే నెక్స్ట్ వీడియో అనేది ఫుల్గా క్లారిఫై అయిపోతుంది. నెక్స్ట్ మనకు వచ్చేసి చూసుకున్నట్లయితే దీంట్లో వచ్చేసి చూడండి ఇక్కడ మనకి ద షెడ్ అనేది ఏం లేదండి. దీంట్లో షెడ్ గురించి వర్ణిస్తాడు అంతే. దీంట్లో అంత ఇంపార్టెంట్ అనేది ఏమి లేదు. నెక్స్ట్ లెసన్ ఫోర్త్ లెసన్ వచ్చేసి ద యాషెస్ దట్ మేడ్ ట్రీస్ బ్లూమ్. యాషెస్ దట్ మేడ్ ట్రీస్ బ్లూమ్లో స్టోరీని మనం కూలంకష్గా తెలుసుకున్నట్లయితే యాషెస్ అంటే బూడిద. యాషెస్ అంటే బూడిద కదా, ట్రీస్ అంటే వికసింపు చేయడం, పూసేలాగా చేయటం అనమాట. ట్రీస్ని, ఎండిపోయిన ట్రీస్ని మళ్ళీ జీవం వచ్చి వికసింపజేసేలాగా బూడిద గురించి ఈ లెసన్లో మనం తెలుసుకుందాం. ఈ లెసన్లో ముందుగా మనం తెలుసుకున్నట్లయితే ఇది ఒక జపాన్ స్టోరీ అనమాట. దీంట్లో మనకేంటంటే ఇద్దరు ముసలి వాళ్ళు ఉంటారు. ఒక ముసలి మగ వ్యక్తి, ఆడ వ్యక్తి, వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు. వాళ్ళకి పిల్లలు లేకపోతే వాళ్ళకి ఒక కుక్కని పెంచుకుంటూ ఉంటారనమాట. ఆ కుక్కని చాలా ప్రేమతో సొంత బిడ్డలాగా పెంచుకుంటూ ఉంటారనమాట. ఆ కుక్క కూడా చాలా విశ్వాసంగా ఉంటుంది. ఒకరోజు ఆ కుక్క ఒక చోట తన ఓనర్ని తీసుకెళ్ళి ఒక చోట తవ్వితే అక్కడ బంగారం అనేది ఉంటుందన్నమాట. ఆ బంగారం తీసుకొని ఆ ముసలి తాత చాలా ధనవంతుడైపోతాడు. కుక్కకి మంచి ఫుడ్ పెట్టడం, తర్వాత ఎవరికైనా ఆపదలో ఉన్న వారికి సాయం చేయడం, ఇలా మంచి పనులు చేస్తూ ఉంటాడు అనమాట. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి విలేజ్ మొత్తం ఈ విషయం తెలిసిపోయింది. పలానా కుక్క తవ్వితే బంగారు నాణ్యాలు వచ్చాయి, దానివల్ల వీళ్ళు ధనవంతులు అయిపోయారని తెలిసిపోయింది అనమాట. ఆ విలేజ్లోనే ఒక బ్యాడ్ అంటే మోసపూరితమైన, అలాగే కపటి గుంట నక్కల లాంటి ఒక ముసలి తాత, అలాగే ఒక ముసలావిడ ఉంటారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కూడా అత్యాశతో ఏం చేశారు, ఆ కుక్కని మభ్యపెట్టి ఆ కుక్కకి చికెను కావాల్సినవన్నీ పెట్టి వాళ్ళ ఇంట్లోకి రప్పించుకుంటారనమాట. రప్పించుకున్న తర్వాత వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఆ కుక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తవ్వితే బంగారు నాణ్యాలు వస్తాయని చూస్తూ ఉంటారు. అది కుక్క వాళ్ళ ఇంట్లో ఒక చోటకి వెళ్ళి తవ్వగా ఈసారి బంగారు నాణ్యాలు కాకుండా ఒక చచ్చిపోయిన పిల్లి వస్తుందన్నమాట. ఆ కంపుకి ముసలి ఇద్దరు కూడా చాలా అసహ్యంగా ఫీల్ అయ్యి, మాకు బంగారు నాణ్యాలు కాకుండా ఈ చచ్చిపోయిన పిల్లిని చూపెడతావా అని కుక్కని ఒక్కసారిగా కొట్టేసరికి పాపం ఆ కుక్క అనేది చనిపోతుంది అనమాట. ఈ విషయం కుక్కని పెంచుకున్నటువంటి మనకి గుడ్ గ్రాండ్ ఫాదర్ అంటే మంచి వ్యక్తి ఉంటారు కదా, మంచి కుక్కను పెంచుకున్నటువంటి వాళ్ళకి ఆ తాతగారికి తెలిసి ఆయన వెళ్ళి కుక్క చనిపోయిన చోట ఒక ఎదురు బొంగులు లాంటివి ఏర్పాటు చేసి దానికి కుక్కకి ఫుడ్ చాలా బాధపడుతూ ఉంటాడు అనమాట, రోధిస్తూ ఉంటాడు. ఎందుకంటే సొంత బిడ్డలాగా పెంచుకున్నాడు కదా, చనిపోయేసరికి రోధిస్తూ ఉంటాడు అనమాట. అయితే ఒకరోజు మంచి అయిన ముసలి తాత గారి యొక్క కళ్ళలోకి కుక్క అనేది వచ్చి నా సమాధి పక్కన ఉన్నటువంటి ఆ ఓక్ చెట్టుని నరికేసి దానితో బియ్యం పిండి చేసి రుబ్బేటువంటి ఒక పాత్రని, అలాగే బీన్స్ని రుబ్బేటువంటి ఒక మిల్లుని తయారు చేయండి అని చెప్తాడు. దీంతో ఆ తాతగారు ఏం చేస్తారంటే ఆ చెట్టును కొట్టేసి ఆ చెట్టుతో
బియ్యం పిండి చేసేటువంటి ఒక పాత్రని, అలాగే ఒక మిల్లుని తయారు చేస్తారు. వీళ్ళు ఎప్పుడైతే బియ్యం పిండి చేద్దామని దాంట్లో బియ్యమును అలాగే మిల్లులో బీన్స్ని వేస్తారో అవి బంగారం కింద మారిపోతాయి. మళ్ళీ ఈ తాతగారు వాళ్ళు ధనవంతులుగా అయిపోతారనమాట. మళ్ళీ ఈ విషయం ఆ నోట ఈ నోట పడి ఈ చెడు వ్యక్తులు, చెడు ముసలి వ్యక్తులు, ముసలి తాత మామూలుగా తెలిసిపోద్ది అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ ఇంటికి వచ్చేసి ఒకసారి మేము కూడా బియ్యం పిండి ఆడుకుంటామని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పాత్రని అలాగే మిల్లుని తీసుకొని వెళ్తారు. మిల్లుని తీసుకొని వెళ్ళి వాళ్ళు బియ్యమును బీన్స్ వేయగా అవి ఏమవుతాయి అంటే వామ్స్ అయిపోతాయి, అంటే పురుగులుగా మారిపోతాయి. దీంతో వాళ్ళ కోపం వచ్చేసి ఆ మిల్లుని పాత్రని కోసేసి వాళ్ళు ఏం చేస్తారు, పొయ్యిలో పెడతారనమాట. పొయ్యిలో పెడితే పొయ్యిలో పెట్టి దానికి చలి కాసుకుంటూ ఉంటారు. ఈ విషయాన్ని కుక్క మళ్ళీ కలలోకి వచ్చి ఈ మంచి తాతగారికి చెప్తుంది. నన్ను మీరు ఇచ్చారు కదా వాళ్ళకి ఆడుకోమని, వాళ్ళేమో కోసేసి పొయ్యిలో పెట్టుకున్నారు, పలానా చోట మంటేసి చలి కాచుకున్నారు అంటాడనమాట. ఇది ఈ తాతగారు వెళ్ళి వాళ్ళ మంట వేసుకొచ్చిన తర్వాత వేసిన చోటుకి వెళ్తే మనోడిని ఏంటి దబాయిస్తూ ఉంటారనమాట. దబాయిస్తూ ఉంటే ఏం లేదు, బూడిదని కావాలని ఆ బూడిద తీసుకొని వస్తాడనమాట. యాషెస్ తీసుకొని వస్తాడు. యాషెస్ తీసుకొని వచ్చిన తర్వాత ఆ కుక్క ఏం చెప్పిద్దంటే, ఆ బూడిదని మీరు ఎక్కడైతే ఎండిపోయిన ట్రీస్ మీద చల్లితే అవి బ్లూమ్ అయ్యేలా అవుతాయి, అంటే వికసం పూలు పూసేలాగా, ఇదిగో చూడండి పూలు పూసేలాగా అవుతాయి అని చెప్తారనమాట. అయితే ఏమవుద్దంటే ఒకరోజు ఆ ఊరికి అక్కడ ఉన్నటువంటి భూస్వామి వస్తాడు. భూస్వామి వస్తే మన ఈ తాతగారు ఏం చేస్తాడు, ట్రైన్లో వస్తే ఆ చెట్టు పైకి ఎక్కేసి ఆ ట్రైన్ భోగి ఎక్కడైతే ఆగిద్దో ఆ చెట్టు పైన ఎక్కేసి ఎండిపోయిన ఆ చెట్టు పైన మనోడు ఆ బూడిద జల్లేసరికి ఆ పూలన్నీ కూడా భూస్వామి మీద పడితే ఆ భూస్వామి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, చాలా హుందాగా ఫీల్ అయ్యి ఆ తాతగారిని కిందకి దింపించి చాలా గౌరవించి గానుగులు మొత్తం ఇచ్చేసి మళ్ళీ ధనవంతం చేస్తారు. ఈ విషయం తెలిసినటువంటి మన చెడు ముసలి వాళ్ళు ఉన్నారు కదా, ఆ చెడు ముసలి వాళ్ళు కూడా ఏం చేస్తారు, మిగిలిన బూడిదని వాళ్ళు దాచుకుంటారు కదా, మిగిలిన బూడిదని కూడా వాళ్ళు ఎత్తుకొని ఈసారి ఏం చేస్తారంటే మళ్ళీ భూస్వామి వచ్చినప్పుడు ఆ చెడు వ్యక్తి కూడా వెళ్ళి చెట్టుపైకి వెళ్ళి బూడిద చల్లుతారనమాట. ఈసారి ఏమవుద్ది, ఆ బూడిద అంతా కూడా దుమ్ము కింద, ఇది కింద ఫ్లవర్స్ కింద అవుతుంది, దుమ్ము కింద ధూళి కింద మారిపోయి ఆ భూస్వామి కళ్ళ నిండా, వాళ్ళ ఆవిడ కళ్ళ నిండా ఇదంతా పడిపోద్ది అనమాట. దాంతో ఆగ్రహించిన వాళ్ళ భటులు ఏం చేస్తారంటే మనోడు చెడు ముసలాడిని కొట్టగా ఆ ముసలాడు అనేవాడు చనిపోతాడు. దీంతో మనకు లెసన్ అయిపోద్ది. ఇదే మన లెసను. దీంట్లో మనం చూసుకున్నట్లయితే డైమియూస్ అంటే 19th సెంచరీ వెల్తీ ల్యాండ్ ఓనర్స్. డైమియూస్ అంటే ఏంటి, భూస్వాములు అని చెప్పుకున్నాం కదా, ల్యాండ్ ఓనర్స్. తర్వాత స్నగ్ అంటే కంఫర్టబుల్. ఏ బీయింగ్ విత్ ఏ సోల్ అంటే లైక్ ఏ హ్యూమన్ సోల్డ్. ఏ బీయింగ్ విత్ ఏ సోల్డ్ అంటే లైక్ ఏ హ్యూమన్ చైల్డ్ లాగా కుక్కను పెంచుకున్నారనే మీనింగ్లో వాడాడనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే టర్నెడ్ అప్ అంటే డగప్. తర్వాత ఆన్ పర్పస్ అంటే ఇంటెన్షనల్లీ అంటే ఇంటెన్షన్గా చేశారంటారు కదా అది. నెక్స్ట్ వచ్చేసి గ్లీమెడ్ అంటే గ్లిటర్డ్ స్టోన్, మెరుస్తున్నటువంటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాక్సెడ్ అంటే పెర్సూడెడ్ యాంటీసెడ్. కాక్సెడ్ అంటే మబ్బి పెట్టడం. తర్వాత డైంటీస్ అంటే టేస్టీ ఫుడ్, ఆ కుక్కని తీసుకెళ్ళి మబ్బి పెట్టి టేస్టీ ఫుడ్ని పెడతారు కదా అదనమాట. తర్వాత కవేటస్ అంటే గ్రీడీ, అత్యాస గల. క్రోన్ అంటే ఓల్డ్ ఉమెన్. తర్వాత ఫ్లంగ్ అంటే విసరడం. క్యార్కస్ అంటే డెడ్ బాడీ. నెక్స్ట్ మనం చూసినట్లయితే మోర్టర్ అంటే బౌల్. తర్వాత పౌండింగ్ అంటే క్రషింగ్, గ్రైండింగ్ అంటే బియ్యం వేసి పౌండింగ్ చేయమంటారు అదనమాట. స్టింజీ అంటే మిజర్లీ. వితరడ్ అంటే బేర్డ్ అండ్ డ్రై అంటే ఎండిపోయిన. టర్నెడ్ అప్ దేర్ నోసెస్ అంటే ట్రీటెడ్ హిమ్ వితౌట్ కాంటెంప్ట్. తర్వాత ట్రైన్ అంటే ప్రొసెషన్.
ప్రొస్ట్రేట్ అంటే లయింగ్ ఆన్ ద గ్రౌండ్ ఫేస్ డౌన్ యార్డ్. లయింగ్ ఆన్ ద గ్రౌండ్ ఫేస్ అంటే భూమి మీద బొక్కబారలా పడుకోవడం. తర్వాత పాలాంక్విన్ అంటే రాయల్ వ్యాన్ కార్ట్ పాలాంక్విన్. తర్వాత గ్లీఫుల్లీ హ్యాపీలీ. తర్వాత పార్టిస్ పార్టికల్ ఈవెన్ ఏ లిటిల్ బిట్. తర్వాత సీజెడ్ అంటే కాట్. గ్రీన్ హెల్దీ యాక్టివ్ అండ్ ప్రాస్పరస్. తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇచ్చాడు చూడండి. నోటీస్ దట్ వాట్, హూ, వేర్ ఆర్ క్వశ్చన్ వర్డ్స్. క్వశ్చన్స్ దట్ రిక్వైర్ ఇన్ఫర్మేషన్ బిగిన్ విత్ క్వశ్చన్ వర్డ్స్. సమ్ అదర్ క్వశ్చన్ వర్డ్స్ ఆర్ వెన్, వై, వేర్, విచ్ ఆర్ హౌ. ఇది ఇంపార్టెంట్, గతంలో అడిగింది. చూడండి, రిమెంబర్ దట్ వాట్ ఆస్క్ అబౌట్ యాక్షన్స్. వాట్ అనే దాన్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే యాక్షన్స్ గురించి, థింగ్స్ గురించి. ఏమిటి అనే దాన్ని మనం యాక్షన్ ఏమిటి అంటే ఒక థింగ్ గురించి కానీ యాక్షన్ గురించి కానీ తెలుసుకోవడానికి వాట్ ఉపయోగిస్తాం. హూ పీపుల్ గురించి తెలుసుకోవడానికి హూ ఉపయోగిస్తాం. విచ్ అనే దాన్ని పీపుల్ గురించి, థింగ్స్ గురించి తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం. అలాగే వేర్ అంటే ప్లేస్ని గురించి తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం. వెన్ అంటే టైంని గురించి తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం. వై ఎందుకు, పర్పస్ని గురించి, రీజన్ గురించి తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం. హౌ అంటే ఎలా అంటే మేనర్ గురించి, డిగ్రీ గురించి తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం. తర్వాత హూస్ అంటే అబౌట్ పొజిషన్, ఎవరిది, పొజిషన్ గురించి ప్రశ్నించడానికి మనం హూస్ని వాడతాం. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఆర్టికల్స్ ఇచ్చాడు చూడండి. ఆర్టికల్స్ ద వర్డ్ ఇన్ ఇటాలిక్స్ ఆర్ ఆర్టికల్స్. ఏ అండ్ యాన్ ఆర్ ద indefinite articles and the is the definite article. A used before singular countable noun. An is used before word that begin with vowel. ఇక్కడ ఏమన్నారంటే మనల్ని ఇది కూడా అడగవచ్చు. ఇండెఫినెట్ కింది వాటిలో ఇండెఫినెట్ ఆర్టికల్ ఏది, డెఫినెట్ ఆర్టికల్ ఏది అని కూడా అడగవచ్చు. చూడండి, ఏ అండ్ యాన్ ఆర్ ద ఇండెఫినెట్ ఆర్టికల్. అలాగే ద ఈజ్ ద డెఫినెట్ ఆర్టికల్. చూడండి, మనం ఏ ఎప్పుడు వాడతామంటే సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందు వాడతాం. అలాగే యాన్ ఎప్పుడు వాడతామంటే సింగులర్ కౌంటబుల్ నౌన్ విచ్ బిగిన్స్ విత్ ఓవెల్ సౌండ్ వస్తే దాన్ని యాన్ వాడతాం. కింద మనం చూస్తున్నట్లయితే ఏ బాయ్, ఏ మ్యాంగో, ఏ యూనివర్సిటీ. మరి యూనివర్సిటీలో యూ అనేది ఓవెల్, ఏఈఐఓయూలో ఓవెలే కదా అని మీకు అడగచ్చు. మీలో అందరికీ చాలామందికి తెలుసు, యూ అని చదువుతున్నాం అక్కడ మనం. సో యూ అనేది మనకి ఓవెల్ సౌండ్ రావట్లేదు, సో అది ఏ యూనివర్సిటీ. తర్వాత యాన్ యాక్టర్, తర్వాత యాన్ యాపిల్, తర్వాత యాన్ అవర్. ఇక్కడ మనకి హెచ్ సైలెంట్గా ఉంటుంది, ఓ పలుకుతున్నాం కాబట్టి మనం యాన్ పెడతాం. తర్వాత ఎక్కడ చూడండి, మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్ చేసే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ చెప్తాను, ఒకసారి వినండి. ఎప్పుడైనా సరే ఫస్ట్ టైం వాడేటప్పుడు ఒక కథలో కానీ దేంట్లో కానీ ఒక దాని గురించి ఫస్ట్ టైం వాడేటప్పుడు దానికి ఏ లేదా యాన్ వాడాలి. అదే మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తున్నప్పుడు దా వాడాలి. మీకు ఇది చెప్పినప్పుడు అర్థమైంది. చూడండి, దేర్ వాజ్ వన్స్ ఏ ప్లే విచ్ బికమ్ వెరీ సక్సెస్ఫుల్. ఏ ఫేమస్ యాక్టర్ వాజ్ యాక్టింగ్ ఇన్ ఇట్. ఇన్ ద ప్లే. చూడండి, పైన ఏ ప్లే వాడాం, ఫస్ట్ టైం కాబట్టి ఏ ప్లే వాడాం, కింద ఆల్రెడీ ఏ వాడేసాం కాబట్టి తర్వాత ఎప్పుడు వాడినా కానీ ప్లే వస్తే మనం దా అనే వాడాలి. ద ప్లే హిజ్ రోల్ వాజ్ దట్ ఆఫ్ ఎన్ అరిస్టోక్రాట్ హూ హ్యాడ్ బీన్ ఇంప్రిజనెడ్ ఇన్ ఏ క్యాజిల్ ఫర్ 20 years. In the last act of the play, some wood came on the stage with a letter which he would hand over to the prisoner. Even though the aristocrat was not expected to read the letter, at each performance he always insisted that the letter be written
అవుట్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్. చూడండి, ఫస్ట్ టైం వాడేటప్పుడు మనం ఏ లేదా యాన్ వాడాం, మళ్ళీ రిపీట్ అయ్యేటప్పుడు మనం దా అనేది వాడుతున్నాం అనమాట. తర్వాత ఇక్కడ ఏ యాను ఎప్పుడు ఉపయోగించాలో మనం ఒకసారి చెప్పుకుందాం. ఏ యాను ఎప్పుడు ఉపయోగించాలి అంటే చూడండి, పర్టిక్యులర్గా చెప్పేటప్పుడు మనం దా ఉపయోగించాలి. ఏదో ఒకటే అని చెప్పడానికి ఏ లేదా యాను ఉపయోగించాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వుడ్ యూ లైక్ యాపిల్ ఆర్ బనానా, దీని ముందులో ఏం ఉపయోగించాలంటే యాపిల్. వుడ్ యూ లైక్ యాపిల్, అది స్పెసిఫిక్గా చెప్పట్లా, నీకు యాపిల్ కావాలా బనానా కావాలా అంటున్నాడు. సో మనం వుడ్ యూ లైక్ యాన్ యాపిల్ అనేది కాబట్టి యాన్ యాపిల్. తర్వాత నెక్స్ట్ యాపిల్ ఆర్ బనానా కాబట్టి ఏ వాడతాం అనమాట. నెక్స్ట్ ఐ హ్యాడ్ లైక్ యాన్ యాపిల్ ప్లీజ్, యాన్ యాపిల్. తర్వాత టేక్ ద రెడ్ వన్ ఎందుకు వాడానంటే ఇక్కడ రెడ్ వన్ అని స్పెసిఫిక్గా చెప్తున్నాడు. సో మనకి రెడ్ వన్కు ముందు దా వాడాలి. నెక్స్ట్ రెడ్ వన్ ఇన్ ద ఫ్రూట్ బౌల్, ఎలాంటి బౌల్, ఫ్రూట్ బౌల్ అనేది స్పెసిఫిక్గా చెప్తున్నాడు. సో దా వాడాలి. యూ మే టేక్ ఎన్ ఆరెంజ్ ఆల్సో, ఆరెంజ్ అనేది స్పెసిఫిక్గా చెప్పట్లేదు. టేక్ ఎన్ ఆరెంజ్, ఏదో ఒక ఆరెంజ్ స్పెసిఫిక్గా దాని ముందల కుళ్ళిపోయిన ఆరెంజు లేకపోతే అలా చెప్పినప్పుడు మనం దా వాడాలి. తర్వాత విచ్ వన్ చూడండి, ఇక్కడ మనకి సేమ్ మళ్ళీ డాష్ వన్ బిసైడ్ బనానా. చూడండి, ద వన్ బిసైడ్ ద బనానా. ఇక్కడ చూడండి, రెండు దానే వాడాలి. ఎందుకంటే ద వన్ అక్కడ చెప్తున్నాడు, ద వన్ బిసైడ్ ద బనానా, రెండు కూడా పర్టికులర్గా చెప్తున్నాడు. సో ఇక్కడ మనం దా అనేది వాడాలన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దీంతో మనకి 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ 4 లెసన్లు అయిపోయాయి. నెక్స్ట్ పార్ట్లో ఇంకో 4 లెసన్స్ చూద్దాం.